విశ్వామిత్రుడు జన్మతః క్షత్రియుడు. కానీ అతను చేసిన సాధన, తపస్సు మరియు విశేష గుణముల చేత బ్రహ్మర్షిగా గుర్తించబడ్డాడు. అలాగే పరశురాముడు జన్మతః బ్రాహ్మణుడు. కానీ అతని గుణములు, వ్యక్తిత్వం వల్ల క్షత్రియుడిగా గుర్తించబడ్డాడు. అలాగే సూత మహాముని ఒక శూద్రుడు. కానీ మహాభారతంలో అతను చెప్పిన గొప్ప సంఘటనలు మరియు కథల ద్వారా అతన్ని బ్రాహ్మణుడిలా పేర్కొన్నారు. మనం పూజించే దేవుళ్ళైన రాముడు, కృష్ణుడు ఇలా అందరూ క్షత్రియులే. వీరిలో బ్రాహ్మణ కులంలో పుట్టిన వారెవరూ లేరు. అంతవరకెందుకు, ఇక్కడ ప్రశ్నలు అడుగుతున్న నహుషుడు, సమాధానాలు చెబుతున్న ధర్మరాజు ఇద్దరు క్షత్రియులే. అందువల్ల ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఎవరు అనే ప్రశ్నకు ధర్మరాజు చెప్పిన సమాధానాన్ని మించింది లేదు. ఎవరికైతే ఉత్తమ సంస్కారం ఉంటుందో వారినే బ్రాహ్మణుడిలా అనవచ్చును.